భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. చాంద్రమానం ప్రకారం పక్షము రోజుల్లో అనగా 15 రోజుల్లో వచ్చే 11వ తిథి ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా అప్పుడు విష్ణువు ఆ రాక్షసుడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రి ఆశ్రమంలో హైమావతి గృహలో ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేస్తుంది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెను ఏకాదశిని పేరు పెట్టి ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరగా ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిస్తాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా ఉండాలని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్యంన ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడు వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఆ రోజునే శివుడు ఆలాహలం మింగుతాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అనే 2 పదాలున్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పులింగం. ఇది విష్ణు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడయ్యాడు. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని ఆ రాక్షసులు కోరారు. అందుకే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ద్వారాలను ఏర్పాటు చేస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఆ రోజున వైకుంఠ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు వంటివి నిర్వహిస్తారు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.